అయిందండి. నూనె కాగిన తర్వాత ఇలా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేంత వరకు వేగించుకోవాలండి. వెల్లుల్లిపాయలు 1, 2 వేసుకున్నా సరిపోతుంది, ఎక్కువ వేసుకోకపోయినా పర్వాలేదు. తాలింపు మగ్గాక టొమాటాలు వేసి వేగించుకోవాలండి. సో ఇప్పుడు ఇందులో కొంచెం మగ్గ ముందే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్ కూడా వేసేసుకుంటే త్వరగా ఇంకా ఫాస్ట్గా మగ్గిపోతుంది. సాల్ట్, సో ఇప్పుడు ఇందాక మగ్గిపోయిన దాంట్లో నేను తోటకూర వేసానండి. తోటకూర వేసేసి జస్ట్ ఇలా కలిపేయటమేను అనమాట. కిందకి పైకి కలిపేస్తే చూసారండి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఎంతసేపు అండి ఆకుకూర ఎంతసేపు మగ్గుతుంది మీకు తెలిసిందే కదా. సో ఇలా రాగానే ఇప్పుడు మనం ఆ పెరుగు, శనగపిండి కలిపినటువంటి మిక్చర్ని ఇందులో వేసేయడమే. ఇది ఫైనల్ అవుట్పుట్ అండి. ఎంకరేజ్ అవర్ ఛానల్ అమ్మ వంట.